అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మనకు రివాల్యుయేషన్ రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుంది, మనం పెట్టుకున్న తర్వాత రివాల్యుయేషన్ రిజల్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి రివాల్యుయేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది అయితే రివాల్యుయేషన్ పెట్టుకుంటుంటే సర్వర్ బిజీ వస్తున్నాను, అసలు ఏం చేయాలి, అసలు ఎలా పెట్టుకోవాలి అనే డౌట్స్ గురించి అడుగుతున్నారు. ఈ రోజు మనం వీడియోలో రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి టైం అసలు ఎందుకు ఇలా అవుతుంది, అసలు సర్వర్ ఎందుకు ఇలా బిజీ అవుతుంది, టైం మనకి ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనే వీడియోల గురించి టాపిక్ గురించి అయితే ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, రెగ్యులర్ గానీ, బ్యాక్లాగ్ గానీ, వన్ టైం ఛాన్స్ గానీ, ఇయర్ వైజ్ గానీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో లేకపోతే మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే రాలేవో వాళ్ళు రివాల్యుయేషన్ కానీ ఫోటో కాపీ కానీ పెట్టుకోవచ్చు అనమాట. మనకు రివాల్యుయేషన్ వచ్చేసరికి మనకు ఈ ఆగస్ట్ 16 నుంచి మనకు 22 వరకు అయితే ఉంది. 20 వరకు ఏమో వితౌట్ ఫైన్ లేకుండా 16 నుంచి 20 వరకు అయితే పే చేసుకోవచ్చు. 22 వరకు అయితే 2 days 20 నుంచి 22 వరకు అయితే ఫైన్ 200 రూపీస్ ఫైన్ తోని మనము పే చేసుకోవచ్చు. మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఏమన్నారంటే మనకు 16 రోజు నేను కూడా పే చేశాను, కొందరిది పే చేయడం లోపల ఆ రోజు 16 రోజు అయితే వచ్చింది. కానీ 16 తర్వాత మనకు సర్వర్ అయితే రావడం లేదు. ఎందుకు అంటే అందరూ ఒకటేసారి రిజర్వేషన్ పెట్టుకోవాలని వెబ్సైట్ మీద వాడారు కాబట్టి ఆ రోజు నుంచి మనకు సర్వర్ రావడం లేదు. మనకు మేబీ నా గెస్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇలా ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. కొందరు మీరైతే ఏం టెన్షన్ వాళ్ళకంటే ట్రై చేయండి, అలాగే మీ సేవ దగ్గర వచ్చి ట్రై చేయండి. ఎందుకంటే రివాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, మనం ఫెయిల్ అయి ఉంటే సబ్జెక్ట్స్ పాస్ అవుతాం అనమాట. రివాల్యుయేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం అయితే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తారు అని నాకైతే అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ప్రకారంగానే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ రోజు వీడియో అనమాట. అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మనకు రివాల్యుయేషన్ రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుంది, మనం పెట్టుకున్న తర్వాత రివాల్యుయేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మనం రివాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్స్ ఎన్ని డేస్ కి వస్తుంది, అసలు ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు రివాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కరెక్షన్ చేసి మళ్ళా ఆ డాటా అంతా ఎంట్రీ చేసి సార్ వాళ్ళు ప్రాపర్ గా రిజల్ట్స్ అన్ని మళ్ళీ చెక్ చేసుకొని వాళ్ళు ఎంట్రీ చేయాలి. కాబట్టి మాక్సిమం ఒక 1 month లోపల వచ్చి రావచ్చు అనే అప్డేట్ అయితే నాకు ఒకసారి అయితే చెప్పడం అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రివాల్యుయేషన్ అప్డేట్ వచ్చినా కానీ, రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చినా కానీ అన్ని మన ఛానల్లో రెగ్యులర్ గా రావడం అయితే జరుగుతుంది. వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ కానీ, ఎగ్జామ్ అప్డేట్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఇలాంటి ఏ అప్డేట్స్ అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.